సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఈ వీడియోలో మనం సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. ఈ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అనే వాళ్ళు ఎవరు అంటే లోయర్ లెవెల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. వీళ్ళని మెయిన్గా మైనర్ కేసెస్ డీల్ చేయడానికి, పిటి కేసెస్ డీల్ చేయడానికి అపాయింట్ చేస్తారనమాట. వీళ్ళకి చాలా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కావచ్చు, ఏడీజెస్ కావచ్చు, వీళ్ళకు ఉన్నన్ని పవర్స్ అయితే వీళ్ళకైతే ఉండవు. వీళ్ళకి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎలా అపాయింట్ అవుతారు వీళ్ళంటే హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అనమాట. రిలీజ్ చేసినప్పుడు ఎవరు ఈ యొక్క పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అంటే అడ్వకేట్స్ ఎవరైనా నాన్ ప్రాక్టీషనర్స్, అట్లీస్ట్ మినిమం 3 years అన్నా ఎటువంటి వకాలత్ లేకుండా, ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా నాన్ ప్రాక్టీషనర్ అడ్వకేట్స్ ఉంటారు కదా, వాళ్ళు కావచ్చు. లేదు అంటే రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కావచ్చు, దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఎలా అపాయింట్ అవుతారు అంటే బై వే ఆఫ్ ఇంటర్వ్యూ అనమాట. హైకోర్టు అపాయింట్ చేస్తుంది వీళ్ళని. వీళ్ళకి ఎటువంటి పవర్స్ ఉంటాయి అంటే వీళ్ళు ఫైన్స్ వేయచ్చు అప్ టు 10,000 రూపీస్ వరకు కూడా. అండ్ వీళ్ళకి జైలు శిక్ష వేసే పవర్ వచ్చి అప్ టు 6 months వరకు కూడా వీళ్ళు జైలు శిక్ష వేసే పవర్ అయితే వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఎటువంటి కేసెస్ని డీల్ చేస్తారు అంటే గ్యాంబ్లింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇంకా రాంగ్ పార్కింగ్, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తున్న కేసెస్, ఇలాంటి కేసెస్లో వీళ్ళు ఫైన్స్ వేస్తారనమాట. సో వీళ్ళకి ఒక టర్మ్ ఎంత కాలం ఉంటుంది అంటే 2 years మాత్రమే ఉంటుంది. తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అంటే లేదు, ఫర్దర్గా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్లై చేసుకోవాలి, అంతేకాని ఎక్స్టెన్షన్ దీంట్లో ఉండే 2 years టర్మ్ ఉంటుంది అనమాట. ఇదండి సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గురించి డీటెయిల్స్ అయితే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా పేజ్ని ఫాలో అయిపోండి.